ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానము ఏమిటంటే, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకమని ఈరోజు దేవుడు ధైర్యపరుస్తూ పిల్లరా ఒక మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నీకున్నటువంటి ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడిపోతున్నావు ఒకసారి ఆలోచించి. చాలామంది అనేక రకాల భయాలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి. కొంతమందికి అప్పుల భయం ఉంటుంది, కొంతమందికి మరణ భయం ఉంటుంది, కొంతమందికి ఈ వ్యాధి నయమవుదేమో అని భయం ఉంటుంది, కొంతమందికి ఉద్యోగం రాదేమో అని భయం ఉంటుంది, కొంతమందికి ఇక గర్భఫలం రాదేమో అని భయం ఉంటుంది. ఇలాగున పిల్లరా మనిషికి అనేకమైనటువంటి భయాలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి. అయితే ఈరోజు నీకున్నటువంటి ఏ సమస్యను చూసి, ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడిపోతున్నావో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడకమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉండగా మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే మనం ఏం చేయాలంటే, తోడై ఉన్నటువంటి దేవుని యందు నీ విశ్వాసం ఉంచాలి. నీకు తోడుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీకు తోడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు తోడుగా ఉండటానికే ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నతమైనటువంటి స్థలాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉండగా మరి దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అయితే ప్రియులారా, ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు అనేది కూడా మనం ఆలోచించేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడని పిల్లరా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు ఒకసారి నువ్వు ఆలోచన చేసి దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నావో లేదో కూడా పరిశీలన చేసుకొని యథార్థత కలిగి ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన మనకు తోడుగా ఉంటాడు. మరి నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా విడిపిస్తానని దేవుడు మాట్లాడుతుండగా దేనికి కూడా నువ్వు భయపడకుండా ఆయన మీద విశ్వాసం ఉంచాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు మీరు మాట్లాడుతున్నారు, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకమని మీరు వాగ్దానం చేస్తున్నారు. తండ్రి మీ స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రభు మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ప్రభు మీ ప్రియబిడ్డలు తండ్రి, తండ్రి ఎలాంటి భయాలు కలిగి ఉన్నారో ప్రభు వారికి ఉన్న ప్రతి భయం నుంచి విడిపించి వారికి ఉన్న ప్రతి సమస్యను తండ్రి మీరే తీర్చడానికి మీరే ప్రభు సహాయము చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.